నా సహోదరి సహోదరులందరికీ యేసుక్రీస్తు నామములో హృదయపూర్వకమైన వందనాలు. మరలా ఈరోజు దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ జేఎస్ఎం మినిస్ట్రీస్ ద్వారా దేవుని ఆరాధించడానికి జీల్ చర్చ్ పంపడం ఈ టీంని బట్టి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను దేవుని ఎంతగానో స్తుతిస్తా ఉన్నాను. పిల్లరా, దేవుడు ఆరాధనకు యోగ్యుడు. దేవుడు ఒక్కడే పరిశుద్ధుడు. దేవుడు మొట్టమొదటిగా ఆయన ఆరాధించబడడానికి పరలోకంలో దేవదూతల్ని తయారు చేసుకున్నాడు. తర్వాత మానవుల కంటే దేవదూతలు చాలా గొప్పవారు. అలాంటి దేవదూతల ఆరాధన కాదనుకుని వద్దనుకుని మట్టి మనుషులైనటువంటి మానవుల ఆరాధనను ఇష్టపడ్డాడు దేవుడు. నీవు నేను ఈ లైవ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరూ దేవుణ్ణి ఆరాధిస్తే ఆయన ఆరాధించబడాలన్న ఆశతో ఉన్నాడు యేసయ్య. ప్రియులారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో, ఈ ఉదయకాల సమయంలో మనం అందరం దేవుడిని ఆరాధించడానికి ఇష్టపడదాం. ఈ లైవ్ లో వీక్షిస్తున్న మీరందరూ మాతో పాటు దేవుడిని ఆరాధించడానికి, దేవుడిని స్తుతించడానికి మాతో పాటు ఏకీభవిస్తారని మేము ఆశిస్తా ఉన్నాం. మీతో కలిసి మేము కూడా దేవుడిని ఆరాధించే గొప్ప భాగ్యం ప్రభువు ఈ జేఎస్ఎం మినిస్ట్రీస్ ద్వారా కల్పించినందుకు మేము ఎంతగానో దేవుడిని ఘనపరుస్తా ఉన్నాం. ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి దైవజనుడు బ్రదర్ జోసెఫ్, ఆర్యన్ జోసెఫ్ గారికి కూడా మా సంఘం తరఫున, మా టీం తరఫున మేము హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తా ఉన్నాం. ప్రియులారా, మనమందరము దేవుణ్ణి ఆరాధించడానికి కొద్ది నిమిషాల పాటు సమయాన్ని కేటాయిద్దాం. ఎందుకు అంటే ఈ భూమి మీద మనం బ్రతుకున్నంత కాలం ప్రార్థన చేస్తాం, వాక్యం వింటాం, వాక్యం చదువుతాం. కానీ పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత కేవలం 24 గంటలు వేయింపగళ్ళు ఆరాధన మాత్రమే జరుగుతుంది. ఆరాధన అంటే దేవుడికి అంత ఇష్టం. మనం చేసే ప్రార్థన మనల్ని దేవుడికి దగ్గరగా చేస్తుంది. కానీ ఆరాధన చేసే వ్యక్తి ఆరాధన ద్వారా దేవుడే మన దగ్గరికి వస్తాడు. ఆరాధనలో అంత శక్తి ఉంది, ఆరాధనలో అంత ప్రభావం ఉంది. ఆరాధించడానికి మీ మనసులను దేవుడికి అప్పగించండి. మాతో పాటు ఈ ఆరాధనలో ఏకీభవించండి. మనమందరము మన దేవుడైన యేసయ్యను హృదయపూర్వకంగా ఆరాధిద్దాం. దావీదు, గొర్రెల దొడ్డిలో ఉన్న దావీదు ఇశ్రాయేలీయులకు ఏలికగా, రాజుగా మారిపోవడానికి గల కారణం ఆరాధనే. ఒకప్పుడు సితారా పట్టుకుని గొర్రెలను చాలా మధ్యలో విడిచిపెట్టి గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు ఆయన ఎక్కువగా దేవుణ్ణి స్తుతించేవాడు, ఆరాధించేవాడు. ఆ ఆరాధన దావీదుని రాజుగా మార్చేసింది. ఇప్పుడు రాజు అయిపోయాడు. తలబాగా చుట్టుకుని తిరిగిన దావీదు ఇప్పుడు రాజమకుటాన్ని పెట్టుకుని తిరుగుతున్నాడు. చేతిలో కర్ర పట్టుకుని తిరిగిన దావీదు ఇప్పుడు రాజదండాన్ని పట్టుకుని తిరుగుతున్నాడు. చెట్ల మీద, గుట్టల మీద, మెట్టల మీద కూర్చున్న దావీదు ఇప్పుడు సింహాసనం మీద కూర్చున్నాడు. అప్పుడు గొర్రెల మందకు కాపరిగా ఉన్న దావీదు ఇప్పుడు ఇశ్రాయేలీయులకు ఏలికగా మారిపోయాడు. దానికి ఒకే ఒక కారణం, అతని జీవితంలో ఆరాధనకు ప్రాముఖ్యత ఇచ్చాడు. ఆరాధిద్దాం పిల్లారా. కొద్ది నిమిషాల పాటు మనం అందరం దేవుణ్ణి ఆరాధించి ఆయన ద్వారా వచ్చే ఆశీర్వాదాలను పొందుకుందాం. మీరు భోజనము చేసినా, పానము చేసినా, మరి ఏం చేసినా దేవుడిని మహిమపరచడానికి చేయమని చెప్పాడు. దేవుడు మనందరి కొరకు ఒక్క రక్తపు బొట్టు కూడా లేకుండా సమస్తము మన కొరకు దారపోశాడు. ఆయనను ఆరాధించినప్పుడు కూడా మన బలమంతటిని ఆయన కొరకు వాడదాం.
మన బలాన్ని మనం దాచుకోకుండా మన బలమంతా యేసయ్యకు అర్పిద్దాం. దేవునికే ఈ మధ్యాహ్నం, ఈ ఉదయం సమస్త ఆరాధన కలుగునుగాక. కళ్ళు మూసుకుందాం, ఆరాధన చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధుడా 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 పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన ప్రభువా నీకు వందనాలు, స్తోత్రాలు 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 స్తోత్రాలు. హల్లెలూయా. అందరం కలిసి దేవుని స్తుతిద్దామా, ఆరాధిద్దామా, దేవుని కనపడతామా. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధుడా 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 దేవా నీకు వందనాలు 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 స్తోత్రాలు. కళ్ళు మూసుకుని యేసయ్యను ఆరాధించడానికి ఇష్టపడతాను. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆరాధిద్దాం పిల్లలు, మనమందరం ప్రభుని స్తుతిద్దాం, మోకరించి దేవుని కనపడతాం. స్తుతిద్దాం దేవుని, దేవుని ఆరాధన చేద్దాం. ప్రతి ఒక్కరూ ఆరాధన చేద్దాం. నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే. యేసయ్యా
అసాధ్యమైన కార్యాలను సుసాధ్యంగా చేసే దేవుడు ప్రభు. దేవా ఈ భూమి మీద బ్రతుకున్నంత కాలం అనేకమైన అద్భుతాలు మా కొరకు చేశావు నాయన. దేవా మోషే కాలంలో ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేశావు ప్రభు. దేవా సూర్యచంద్ర నక్షత్రాలు యెహోషువ ప్రార్థన ద్వారా నిలిపివేశావు ప్రభు. అయ్యా మోషే మాట్లాడినప్పుడు బండ నుండి నీళ్లను అనుగ్రహించావు. అవి సముద్రం వలె పారదీయడానికి చూస్తావు నాయన. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తావు. దేవా నీకే వందనాలు. యేసయ్యా నీకు స్తోత్రం. ఎంత మంచి దేవుడు, ఎంత గొప్ప దేవుడు నాయన. ఆశ్చర్య మహాశ్చర్య కార్యాలు చేసే దేవా అయ్యా నీకు స్తోత్రం నాయన. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవా నీకు స్తోత్రములు నాయన. మహిమ నీకే, ఘనత నీకే యేసయ్యా, ప్రభావములు నీకే, సమస్తము నీకే మహిమ కలుగుగా. హల్లెలూయా హల్లెలూయా. దేవానికి తండ్రి నీకు స్తోత్రం ప్రభువా. హల్లెలూయా. యేసయ్యా నీకు స్తోత్రాలు ప్రభువా. ఆశ్చర్యకరుడా నీకు వందనాలయ్యా. ఆలోచనకర్త నీకు వందనాలు అయ్యా. గొప్ప కార్యాలు చేసిన దేవా నీకు వందనాలు అయ్యా. చనిపోయిన వారి సహితం లేపిన దేవా అయ్యా. అద్భుతకరుడా నీకు వందనాలు. ఆశ్చర్యకరుడా నీకు స్తోత్రాలయ్యా. అయ్యా చనిపోయిన వారిని సైతము లేపిన దేవా నీకు వందనాలు అయ్యా. మాటలో శక్తి గల దేవా నీకు వందనాలు అయ్యా. చూపులో శక్తి గల తండ్రి నీకు వందనాలు అయ్యా. తండ్రి నీకే స్తోత్రాలు అయ్యా. నీ భూమిలో కూడా శక్తి గల దేవా నీకు వందనాలు అయ్యా. సర్వశక్తి మంతుడా నీకు స్తోత్రాలయ్యా అయ్యా. భూమి మీద పరలోకం మీద సర్వాధికారం కలిగిన తండ్రి అయ్యా. నీకే ఆరాధన కలుగునుగాక అయ్యా. నీకే మహిమ కలుగునుగాక అయ్యా. నీకే స్తుతులు కలుగునుగాక. హల్లెలూయా. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవమా. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవమా. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, మా స్తుతులకు పాత్రుడా. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు. మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు. యెహోవా ఈరే చూచుకొనిను, యెహోవా ఈరే చూచుకొనిను, సర్వము సమకూర్చును. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా
వ్యాధులను తొలగించినావు, మృతులను మరిలేపినావు. వ్యాధులను తొలగించినావు, మృతులను మరిలేపినావు. యెహోవా రాఫా స్వస్థపరచును, యెహోవా రాఫా స్వస్థపరచును, నన్ను స్వస్థపరచును. ఆరాధన నీకే, ఆరాధన యేసయ్యా, నీకే ఆరాధన తండ్రి. యేసు స్వామి, నీకే ఆరాధన. ప్రైజ్ ద లార్డ్. ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే. యేసయ్యా, ఆరాధన నీకే, యేసయ్యా, ఆరాధన నీకే. తండ్రి నీకే ప్రైజ్ ఆరాధన. ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే. యేసయ్యా, ఆరాధన నీకే, ఆరాధన నీకే. నీకే ఆరాధన ప్రభా. ఎంతగా మీరు నాన్ని స్తుతించినా మీ రుణం తీర్చలేదు. అవును డాడీ. మీ నామాన్ని ఎంతగా గణపరిచిన నీ రుణం తీర్చలేదు. హల్లెలూయా. హల్లెలూయా, స్తోత్రమయ్యా. హల్లెలూయా. హల్లెలూయా. దేవా, సమస్త మహిమకు అర్హుడు నాయన, సమస్త ఆరాధనకు యోగ్యుడు. ఎందుకంటే నువ్వు పవిత్రుడు ప్రభా, ఎందుకంటే నువ్వు పరిశుద్ధుడు ప్రభా, ఎందుకంటే నువ్వు నీతిమంతుడు నాయన. ఈ లోకంలో ఎందరో దేవతలను పడిన వారు, ప్రభువులను పడిన వారు ఉండగా గాని నీలాగా పరిశుద్ధులు ఎవరు లేరయ్యా. నీ మందిరానికి ఎన్నటెన్నటికి పరిశుద్ధత అని కోరు నాయన. హల్లెలూయా. యేసయ్యా, నీకు స్తోత్రం. హల్లెలూయా. ప్రభా, ఈ ఆరాధన అభిషేకాన్ని విడుదల చేయండి. రెండు చేతులు పైకెత్తి దేవునికి జ్ఞాపకం చేద్దాం. యేసయ్యా, తండ్రి, ఈ ఆరాధన అభిషేకాన్ని విడుదల చేయండి. ఎంతమంది ఆరాధనలో వీక్షిస్తున్నారు, ఎంతమంది ఆరాధనలో ఎక్కిపిస్తున్నారు. యేసు నామములో వారి మీద ఈ అభిషేకం దిగవచ్చు. Hallelujah. తండ్రి, నీకే స్తోత్రం, 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 స్తోత్రం. F minor. Hallelujah. నీకే ఆరాధన, నీకే ఆరాధన,
నీకే ఆరాధనా, నీకే ఆరాధనా. యుగ యుగములకు తరతరములకు మహిమా ప్రభావము, యుగ యుగములకు తరతరములకు మహిమా ప్రభావము నీకే యేసయ్యా, నీకే యేసయ్యా, నీకే ఆరాధనా. అందరూ కలిసి
మన్నాని తెచ్చావు. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా 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 కర్తవ్యమయ్యా నీకు సాటి ఎవరయ్యా. ప్రభుడవుడివయ్యా సర్వ సృష్టికి యేసయ్యా. ప్రభుడవుడివయ్యా నీకు సాటి ఎవరయ్యా. ప్రభుడవుడివయ్యా సర్వ సృష్టికి యేసయ్యా. నానా విందుల నీడను ఒకనాచితివి. కుళ్ళిన రాజను తిరిగి జీవింపజేశావు. నానా విందుల నీడను రసముగా మార్చితివి. కుళ్ళిన రాజను తిరిగి జీవింపజేశావు. నా కొరకై నీవు నరునిగా మారావు. ఆమేన్. నీవు నరునిగా మారావు. నీ హస్తములోనే నన్ను దాచుకున్నావు. నీ హస్తములోనే నన్ను దాచుకున్నావు. హల్లెలూయా 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 కర్తవ్యమయ్యా నీకు సాటి ఎవరయ్యా. ప్రభుడవుడివయ్యా సృష్టికి యేసయ్యా. ప్రభుడవుడివయ్యా సృష్టికి యేసయ్యా. సర్వ సృష్టికి యేసయ్యా. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా 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 యేసయ్యా నీకు నీకు స్తోత్రాలు స్తోత్రం. ప్రభువా. అయ్యా ఘనత వహించిన నా దేవానికి వందనాలు ప్రభువా. అయ్యా నువ్వెంత గొప్ప దేవుడు ప్రభువా. అయ్యా ఆకాశం నుండి మన్నాను కురిపించిన దేవుడవు. అయ్యా మండ నుండి మధుర జలాలను ఇచ్చిన దేవుడు ప్రభువా. అయ్యా పూరేలను ఇచ్చిన దేవుడు ప్రభువా. అయ్యా నువ్వెంత సర్వశక్తి మంతుడవయ్యా. అయ్యా నీకు అసాధ్యమైనది ఏమీ లేదు నాయనా. అయ్యా నువ్వు అద్భుతకరుడు ప్రభువా. అయ్యా నువ్వు ఆశ్చర్యకరుడు ప్రభువా. అయ్యా తండ్రి నీకు వందనాలు. అయ్యా నీ గొప్పతనాన్ని ఏమని వర్ణించగలమయ్యా. అయ్యా నీ మంచితనాన్ని ఏమని వర్ణించగలమయ్యా. అయ్యా కలములు రాయలేవు నాయనా. అయ్యా కాగితాలు సరిపోవు ప్రభువా. అయ్యా నువ్వెంతో ఎంతో ఎంతో మంచి దేవుడు అయ్యా. అయ్యా నువ్వు మంచి చేసే దేవుడు అయ్యా. అయ్యా నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉన్న దేవా. అయ్యా మారని వాడా మార్పు లేని దేవా నీకు వందనాలు. అయ్యా ఆకాశ మహాకాశాలు పట్టజల్లి వాడా. అయ్యా ఆకాశము కంటే అత్యున్నతుడా. అయ్యా అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైన నా ప్రభువా నీకు వందనాలు. అయ్యా నిత్యము వేలాది దూతలతో కోట్లాది దూతలతో యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని మానిన రాత్రింబవళ్ళు కొనియాడవలసిన నా దేవా. అయ్యా నీకే ఆరాధన కలుగును గాక. హల్లెలూయా. స్తోత్రం. శూన్యములో నుండి సమస్తము చేసిన సకలైశ్వర్యముల కర్తవు నీవే. శూన్యములో నుండి సమస్తము చేసిన సకలైశ్వర్యముల కర్తవు నీవే. నీవేనయ్యా నా యేసయ్యా నా కన్నీయు నీవేనయ్యా. నీవేనయ్యా నా యేసయ్యా నా కన్నీయు
హల్లెలూయా. స్తోత్రమయ్యా. నీకు వందనాలు. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రమయ్యా. మంచి దేవుడా, నీకే వందనాలు. నీకే స్తోత్రాలు. స్తోత్రాలు ప్రభువా. ఆశ్చర్యకరుడా, స్తోత్రాలయ్యా. ఎంతగా నిన్ను విధంగా స్తుతించినా గాని హల్లెలూయా. నీ రుణం తీరదు నాయన. హల్లెలూయా. ఎంతగా పాడినా గాని నీ రుణం తీరదు నాయన. హల్లెలూయా. ఎంత స్తుతించినా గాని హల్లెలూయా. నీ రుణం తీరదు ప్రభు. హల్లెలూయా. 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 పాడెద దేవా నీ మంచితనము, పొగడెద ప్రభువా నీ మంచితనము. పాడెద దేవా నీ మంచితనము, పొగడెద దేవా నీ మంచితనము. స్తుతించెదను కీర్తించెదను, స్తుతించెదను కీర్తించెదను. అంతని ఇంతని ఏమి చెప్పగలను, ఎంతో ఎంతో మంచివాడవు. అందరూ కలిసి మంచివాడవు యేసు, మంచివాడవు, మంచివాడవు యేసు, మంచివాడవు, మంచివాడవు యేసు, మంచివాడవు. మంచివాడవు యేసు, మంచివాడవు, 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 మంచివాడవు యేసు, మంచివాడవు. ఈ ఆరాధనంతా ప్రభువు అంగీకరించినట్లుగా, ఈ ఆరాధనంతా దేవుడు అంగీకరించినట్లుగా మనమందరం ప్రార్థన చేద్దాం. మన భారతదేశ ప్రజలందరూ దేవుణ్ణి ఆరాధించే వారిగా మారినట్టు. ఎందుకంటే ఆయన సమస్త ప్రజలకు ఆరాధికుడు. ఆయన ప్రపంచ ప్రజలందరికీ దేవుడు. ఆయన మనం మాత్రమే దేవుణ్ణి ఆరాధించడం కాదు, ప్రపంచ ప్రజల మోకాలు దేవుని సన్నిధిలో వంగాలి. ప్రపంచ ప్రజలు దేవుణ్ణి స్తుతించాలి. ప్రపంచ ప్రజలు దేవుణ్ణి ఆరాధించాలి. అలాంటి కృప దేవుడు మన ప్రపంచ ప్రజలకు, మన భారతదేశ ప్రజలకు అనుగ్రహించినట్లుగా మనమందరము కలిసి ఆరాధనలో ఉంటుండగానే దేవుని పాదాల చెంతకు మనం విజ్ఞాపన చేద్దాం. మన భారతదేశాన్ని మనం ప్రభువు పాదాల చెంతకు అప్పగిద్దాం. దయచేసి ఈ లైవ్ లో వీక్షిస్తున్న అందరూ కూడా ఎవరు ఎక్కడున్నా, ఏ స్థలాలలో ఉన్నా, ఈ విజ్ఞాపన ప్రార్థనలో మీరు ఏకీభవించాలని మనసారా మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాను. అందరం కలిసి విజ్ఞాపనలో ఏకీభవిద్దాం. ప్రైజ్ ద లార్డ్. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడైన దేవా, అయ్యా సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, హల్లెలూయా. అయ్యా నీ శ్రేష్టమైన పవిత్రమైన ఘనమైన నామానికి లెక్కలేని లెక్కలేని స్తోత్రము ప్రభు. అయ్యా నీకే స్తుతులు ఆరోపిస్తున్నాం ప్రభు. హల్లెలూయా. ఏ యోగ్యత అర్హత లేకపోయినా ప్రభు, దేవా. అయ్యా దిన మమ్మల్ని అందరినీ ప్రేమించి అయ్యా. అయ్యా ఈ జేఎస్ మినిస్ట్రీ ద్వారా ప్రభు, అవునయ్యా. అయ్యా నీ సమక్షంలో, నీ బిడ్డలందరి సమక్షంలో ప్రభు, తండ్రి. అయ్యా నిన్ను ఆరాధించే గొప్ప భాగ్యం మాకు ఇచ్చారయ్యా. హల్లెలూయా. అయ్యా ఇంతవరకు మేము చేసిన ఏకీభవిద్దాం. ఆరాధన అంతా మీరు స్వీకరించినందుకు వందనాలు. అయ్యా నిన్ను ఆరాధించడానికి కూడా మేము అర్హులం కాదు అయ్యా, మేము నీతిమంతులము కాదయ్యా. ఏ మంచితనము, ఏ కోసాన మాలో లేదు ప్రభు. అయ్యా అయినా మమ్మల్ని ప్రేమించారయ్యా, అయినా నీ కృప మా ఎడల చూపించారయ్యా. అయ్యా నువ్వెంత మంచి దేవుడు అయ్యా, అయ్యా నువ్వెంత గొప్ప దేవుడు ప్రభు. అయ్యా నీకే స్తుతులు స్తోత్రాలు అర్పిస్తున్నాను. అయ్యా ముఖ్యంగా మేమందరము కలిసి ప్రభు, అయ్యా మా రెండు చేతులు ఎత్తినైనా అయ్యా మా భారతదేశం కోసము ప్రార్థిస్తున్నామయ్యా.
మర్చిపోయి అయ్యా సృష్టాన్ని పూజిస్తున్నారు ప్రభువా. అయ్యా దయచేసి వారిని క్షమించండి అయ్యా. అయ్యా మా ప్రజలందరి దోషాలు మేము ఒప్పుకుంటున్నామయ్యా. అయ్యా వారి అమాయకత్వం నుండి చేస్తున్నారయ్యా. అయ్యా తెలియక చేస్తున్నారు ప్రభువా. అయ్యా మూర్ఖత్వంలో ఉండి చేస్తున్నారయ్యా. అయ్యా దయచేసి మన్నించువా. అయ్యా మా పాపాల కోసము ప్రభువా ఆ కలువరిశిలలో రక్తాన్ని కార్చావు కదయ్యా. అయ్యా ఎవరు నశించిపోవడానికి ఇష్టం కాదు కదా నాయనా. అయ్యా మా ప్రజలందరినీ రక్షించువా. అయ్యా మా ప్రజలందరినీ రక్షించువా. అయ్యా ఎంతో మంది నశించిపోతున్నారయ్యా. ఎంతో మంది నాశనానికి వెళ్ళిపోతున్నారు. అయ్యా మా ప్రజలయ్యా. అయ్యా మా భారతీయులయ్యా. అయ్యా ఎంతో మంది ప్రజలు నాయనా మూఢాచారాల మూఢభక్తుల కూరుకుపోతున్నారయ్యా. అయ్యా మనుషుల్ని దేవుడిగా కొలుస్తున్నారయ్యా. అయ్యా మనుషుల్ని చేసిన దేవుడిని మర్చిపోయారయ్యా. అయ్యా వారి మనోనేత్రాల గుడ్డితనం కలిగించిన దెయ్యపు శక్తులన్నిటినీ నజరేయుడైన యేసు నామములో బంధిస్తున్నాం. వారి బలిపీఠాలను యేసు నామములో కూలిపోవును. నా దేశంలో ఉన్న ప్రతి శాఖను బలిపీఠం యేసు నామములో కూలిపోవును. నా దేశంలో యేసయ్యాని బలిపీఠాలు కట్టబడును గాక. ఆమోదించబడును గాక. అయ్యా గొప్ప చేయబడును గాక. అయ్యా నీకే వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా ఎవరిని విడిచిపెట్టద్దయ్యా. అయ్యా ప్రస్తుతము ఈ కరోనా వైరస్ చేత ప్రభువా ఎంతో మంది ప్రజలు నలిగిపోతున్నారయ్యా. అయ్యా ఎంతో మంది ఆర్థికంగా నలిగిపోతున్నారయ్యా. అయ్యా తినడానికి తిండి లేని పరిస్థితిలోనికి అయ్యా నిరుపేద స్థితిలోనికి వెళ్ళిపోతున్నారయ్యా. అయ్యా తండ్రి మా దేశాన్ని రక్షించువా. అయ్యా దేశంలో గొప్ప రక్షణ కలుగు చేసే తండ్రి అయ్యా నా దేశాన్ని రక్షించండి. అయ్యా ప్రతి పాపం శాపం కాడి యేసు నామములో కొట్టివేయండి. యేసు నామములో విర్రగొట్టండి. దయచేసి నీ కృపను అపరిమితంగా కుమ్మరించండి. అయ్యా పాపం ఎక్కడ విస్తరిస్తుందో అక్కడ నా కృపను కుమ్మరిస్తాను సెలవిచ్చిన దేవా. యేసు క్రీస్తు నామములో నీ కృప మంచులాగా కురియును గాక. యేసు ప్రజలందరికీ క్షమాపణ కలుగును గాక. రక్షణ యేసు నామములో కలుగును గాక. మేము ఆరాధించినట్లు ప్రతి ఒక్కరూ నిన్ను ఆరాధించుదురు గాక. అయ్యా తండ్రి మా దేశంలో అయ్యా ముఖ్యంగా ప్రభువా అయ్యా వ్యభిచారం ఎంతగానో పెరిగిపోతుంది నాయనా. అయ్యా దయచేసి ఒక్కసారి కనికరించండి. అయ్యా అయ్యా త్రాగుబోతుతనం పెరిగిపోతుంది నాయనా. అయ్యా తండ్రి జోదం పెరిగిపోతుంది నాయనా. అయ్యా ఒక్కసారి కనికరించవా. అయ్యా విగ్రహాలను ఎంతగానో పెరిగిపోతుంది నాయనా. అయ్యా దయచేసి మీరు కరుణించండి ప్రభువా. అయ్యా వ్యసనాల్లో కూరుకుపోయిన వారిని లేవనెత్తండి. ఆ ఊపి నుండి యేసు నామములో విడుదల కలుగును గాక. ప్రతి ఒక్కరికి ప్రాణికి వచ్చుదురు గాక. అయ్యా నువ్వే కనికరించండి ప్రభువా. అయ్యా నువ్వు కరుణించకపోతే ఎవరు కరుణించరయ్యా. అయ్యా మేము అయ్యా హృదయపూర్వకంగా మా ప్రజల కోసం విజ్ఞాపన చేస్తున్నామయ్యా. అయ్యా తండ్రి నాన్న మేము రక్షించబడ్డామంటే అయ్యా అయ్యా ఎంతో మంది విజ్ఞాపన యోధులు చేసిన విజ్ఞాపన ప్రార్థన అయ్యా నీ కృప ద్వారా మేము రక్షించబడ్డాం ప్రభువా. అయ్యా మా విజ్ఞాపన ద్వారా అనేక మంది రక్షించబడాలి. అయ్యా నీ కృప ద్వారా అనేక మంది నీ యొద్దకు రావాలయ్యా. అయ్యా నీ రక్షణ అయ్యా నీ ఆకర్షణ ప్రతి ఒక్కరి మీద ఉండునుగా. అయ్యా నువ్వే కృప చూపించండి. అయ్యా మా దేశాన్ని మీరు రక్షించి ప్రభువా అయ్యా క్షేమము ఆరోగ్యము అభివృద్ధి అయ్యా తండ్రి అయ్యా సమాధానము మా దేశానికి కలిగించమని అయ్యా మేము చేసిన ప్రార్థన మీరు ఆలకించినందుకు అయ్యా నీకే కోటాను కోట్ల స్తుతులు స్తోత్రాలు ఆరోపించుకుంటూ యేసు అతి శ్రేష్టమైన నామాన్ని అడిగి వేడుకొని పొందుకుని నాము పరమ తండ్రి. అందరూ మోకరిద్దాం. నిలువు మోకాలు పొందుదాం. పరిశుద్ధుడా ప్రేమ కలిగిన ప్రభువా నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రం తండ్రి. ఎందరికీ లేని భాగ్యాన్ని మాకు అనుగ్రహించి జేఎస్ఎం మినిస్ట్రీస్ ద్వారా ఈ ఉదయ కాలంలో నిన్ను ఆరాధించే గొప్ప భాగ్యం మాకు దొరికింది నాయన. దేవానికి స్తోత్రం చెల్లిస్తాను ప్రభా. ఈ దినం కూడా మమ్మల్ని ప్రేమించి మాకు అవకాశం ఇచ్చారు. నిన్ను ఆరాధించే కృపనిచ్చారు. నీ పాదాల దగ్గర గడిపి భాగ్యం ఇచ్చారు. ఇది మేము అదృష్టంగా భావిస్తా ఉన్నాము. దేవానికి స్తోత్రం. ఎంతమంది ఈ లైవ్ వీక్షిస్తా ఉన్నారో వారందరినీ కూడా ఈ ఆరాధకులుగా మార్చండి. వారి మీద అభిషేకం దిగనివ్వండి. ప్రాముఖ్యంగా జేఎస్ఎం మినిస్ట్రీస్ ఆశీర్వదించండి. దేవా మీ దాసులు బ్రదర్ ఆర్యన్ జోసెఫ్ ని మీరు జ్ఞాపకం చేసుకోమని ఆయన నీ కృపలో భద్రపరచమని తన కుటుంబాన్ని దీవించమని ఇంకను అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చమని వేడుకుంటున్నాను. ఎంతమంది జేఎస్ఎం మినిస్ట్రీస్ ద్వారా లైవ్ ప్రోగ్రామ్స్ ఇస్తూ ఉన్నారు ఆ దైవజనులందరినీ మీరు అభిషేకించండి. మా దేశానికి ఒక దీవెనకరంగా వారిని వాడుకోండి.
తండ్రి ఈ ఆరాధన అంతటిని ఈ సువర్ణ ధూపార్తులోకి చేర్చుకోండి. మమ్మల్ని అందరినీ అంగీకరించండి. ఇంకా గంటల తరబడి మీ సన్నిధిలో ఆరాధించి విజ్ఞాపన చేసే విజ్ఞాపనకర్తలుగా, ఆరాధికులుగా, ప్రార్థనాపరులుగా, కన్నీటి ప్రవక్తలుగా మీరు అభిషేకించమని వేడుకుంటున్నారు. నజరేయుడైన యేసు నామములో గొప్ప ఉద్యమం దేశంలోకి దిగివచ్చునుగాక. యేసు నామములో ఉద్యమం రగులుకొనుగాక. భారతదేశమంతా అగ్ని మండునుగాక. శాంతి సమాధానం వచ్చునుగాక. యేసు నామములో భారతదేశమంతా సాతాను కవదాస్తాల నుండి విడిపించబడునుగాక. ఆ దేశానికి వ్యతిరేకంగా పనిచేసే సైతాను అంధకార క్రియలన్నిటినీ నజరేయుడైన యేసు నామములో బంధిస్తున్నాను. మీరొక్కరే మా దేశానికి రాజుగా, మీరొక్కరే మా దేశానికి ప్రభువుగా ఉండమని మిమ్మల్ని ఆహ్వానిస్తూ మీ అధికారానికి ఒప్పుకుంటూ మీ ఆధిపత్యానికి లోబడుతూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మిమ్మల్ని హెచ్చిస్తూ యేసుక్రీస్తు వారి దివ్యమైన నామములో ఈ ఆరాధనను విజ్ఞాపన విషయానికి అప్పగించి మరలా మేము తిరిగి వాటి సమాధానాన్ని పొందుకున్నామని నమ్మి ప్రార్థన చేసి అడిగి కనపరుస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్నిటి సహవాసం సమాధానం ఈ ఆరాధనలో పాలు పొందిన వారందరికీ, ఆరాధించిన వారందరికీ, వారి కుటుంబాలకు, వారి కలిగినందరికీ, లోకంలో ఉన్న సకల పరిశుద్ధులకు ఆయన రాకడ పర్యంతం తోడుగా ఉండి రాకడ వరకు సిద్ధపరిచి రాజ్య వారసులుగా మార్చునుగాక. గట్టిగా చెప్తాం ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రవేశ నామానికి సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. ఈ అవకాశం ఇచ్చినటువంటి జేఎస్ఎం మినిస్ట్రీస్ దైవజనులు ఆర్యన్ కాసప్ గారికి కూడా హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ ది లార్డ్.